ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన క్రీస్తు యేసు నామములో పరిశుద్ధులైన మీ అందరికీ నా ధన్యవాదములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వాక్య భాగము. నీకేమీయు తక్కువ కాదు. యేసయ్య మీదనే ఆశ పెట్టుకొని నిరీక్షణతో ఆత్మీయ యాత్రలో ఆనందముగా కొనసాగుచున్న ఆత్మీయులారా, మన యేసయ్య మనలను అన్ని విషయములలో ఆశీర్వదించే దేవుడు, అన్ని విధాలుగా సమృద్ధిని దయచేయగలిగిన దేవుడు. ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా ఏది తక్కువ కాకుండా చేయగల సర్వశక్తి గల దేవుడు మన యేసయ్య. మన జీవితంలో కొరత, కొదువ, తక్కువ, లేమి అనే మాట వినబడనివ్వకుండా, కనబడనివ్వకుండా ఆయన చేయబోతూ ఉన్నాడు. ఇక మీదట మనకు ఏది తక్కువ కాదు. నిశ్చయముగా దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది గనుక యేసునాథుడు సెలవిచ్చిన చక్కని మాట. అనేక మంది క్రైస్తవులలో, ఆత్మీయులలో శరీరములో ఆరోగ్యం కొరత, కుటుంబములో సమాధానము తక్కువ, మనసులో నెమ్మది లేమి, చేయుచున్న పనులలో ఆర్థిక పరిస్థితులు కొదువ, చదువుతున్న చదువులో జ్ఞానము కొదువ, సంతోషము, ఆనందము అంతంత మాత్రమే, చాలి చాలని తిండి, చాలి చాలని బట్టలు, చాలి చాలని గృహాలు, ఇలా అన్ని తక్కువగానే కనబడుచున్నవి. ఆత్మీయులలో కూడా ప్రార్థనా జీవితము కొరత, విశ్వాసము కొదువ, పరిశుద్ధతలో లేమి, ఆత్మాభివృద్ధిలో లేమి కలిగిన స్థితి, ఇలా ఆత్మ ప్రాణ శరీరములో అన్ని తక్కువగానే కనబడుచున్నవి. సమృద్ధి కావాలని ఆశిస్తున్నారు, కొరత లేని జీవితం జీవించాలని ప్రయాసపడుతున్నారు. నా ప్రియ దైవ జనాంగమా, నిరాశపడకండి, అలసిపోకండి, సమస్యలకండి, నిరీక్షణను పోగొట్టుకోవద్దు. నిశ్చయముగా కనికరము గల దేవుడు, ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. యేసయ్య మనకు తోడుగా ఉన్న ఎడల ఏ విషయములు కూడా మన తక్కువ కాదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను యేసయ్యను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇంతవరకు ఎవరిని ఆశ్రయించావో ఇక మీదట నరుల ఎదుట ఆయనను ఆశ్రయించు. నిశ్చయముగా నీ కొరకు సిద్ధపరిచిన, దాచి ఉంచిన మేలుతో తృప్తిపరిచి మేలు కొదవ కాకుండా ఆయన చెయ్యును. ఏ పని మనము తలపెట్టినా, ఆరంభించినా ఆయన ఆలోచనతో పంపబడగలిగితే ఏది మనకు తక్కువ కాదు. అంతేకాదు, ఆయన మన కాపరిగా ఉండాలి, మనల్ని ఏలుకొనే వాడై ఉండాలి, మనము ఆయన ఆధిపత్యం నిలిచి ఉండాలి, ఆయన మేపు గొర్రెలుగా మనం మారాలి. అప్పుడు మనకు ఏ లేమి కలుగదు. కృపాక్షేమములే మన వెంట వచ్చును. మన శత్రువుల ఎదుట మనకు భోజమును పెట్టును. నిశ్చయముగా మన యేసయ్య మనల్ని ప్రేమించుచున్నాడు గనుక ఇది మొదలుకొని అన్ని విషయములలో తక్కువ కాకుండా సకల సమృద్ధి, సస్య సముద్రమంతా సమృద్ధి నిశ్చయముగా నా దేవుడు దయచేయునుగాక. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రాలు. మీ ప్రజలను ప్రేమించారు, మమ్మల్ని ప్రేమించారు. మీరు ఇచ్చిన చక్కని మాట కొరకు స్తోత్రం. నీకేమీ తక్కువ కాదు అని సెలవిచ్చారు ప్రభువా. ఇంతవరకు మేమంతా ఏ పరిస్థితుల్లో తక్కువగా, కొదువగా, కొరతగా, లేమిగా కనబడుతున్నామో ఆ పరిస్థితులన్నింటిలో కూడా మాకు సమృద్ధిని కలుగు చేయండి. నిరాశ, నిస్పృహ, నిస్సహాయ స్థితుల నుంచి లేవనెత్తి నీ మీద ఆశ పెట్టుకొని, నిన్ను ఆశ్రయించి, మీ తోడు కోరుకొని, మీ ఆలోచనతో నడిపించబడుతున్న మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకొని సస్య సమృద్ధిని, సముద్రమంత సమృద్ధిని కలుగు చేసి మీ ఘనమైన నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఏదియూ తక్కువ కాకుండా నా యేసు దేవుడు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.